ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నానా నానా ఏంటి సార్? జయచంద్రన్ అంటే మీరేనా? అవును. మీ మీద ఒక కేసు ఉంది. కేసా? చెక్కు మోసం చేసి మనుషులు మోసం చేస్తే కేసు పడుతుందన్న విషయం తెలీదా? చెక్కు మోసమా? ఏంటి జయచంద్ర, నీకు గుర్తులేదా? కంప్లైంట్ ఇచ్చిన అతను అక్కడున్నాడు. నీ తోబుట్టువైన చెల్లి దగ్గరే చెక్కు మోసం చేశావు, అవును కదా? సార్, ఇది నిజమైన కేసు కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం మేము పూర్తిగా ఇచ్చేసాం సార్. మిగతా డీటెయిల్స్ అన్ని కోర్టుకు వచ్చి చెప్పండి. సార్, నాన్ బెయిలబుల్ సెక్షన్, అరెస్ట్ చేసే తీరాలి. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇక ఇది లేదని ఏ ప్రాబ్లం చేయొద్దు. కానిస్టేబుల్ చూస్తారంటే అరెస్ట్ చేయండి. సమ్మన్లు వచ్చినప్పుడు కోర్టులో హాజరై ఉంటే ఇలా అరెస్ట్ అయ్యేవారు కాదు. మీరు అది కూడా ఆలోచించలేదా? సార్, నాకు వకీల్ నోటీస్ సమన్లు ఏమీ రాలేదు. కుట్ర పన్నారు సార్. డూప్లికేట్ చెక్ ఇవ్వడమే పెద్ద నేరం. తప్పుకోండి, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి.
సార్ నన్ను డ్రెస్ అయినా మార్చుకునే పర్మిషన్ ఇవ్వండి. చూడండి మిస్టర్ జయచంద్ర, మీరు వెళ్ళేది పెళ్లికి కాదు పోలీస్ స్టేషన్ కి. ముందు లాక్కరండియా. ఆయన పొట్టుకి వేసుకోవాల్సిన మందులున్నాయి, ఎవరిని తీసుకెళ్ళినవ్వండి. అమ్మ బాల ఎక్కువ పోయావయ్యా. అయ్యో సార్, ఆ మందులని తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. అయ్యో. ఏమండి? నాన్న ఊరుకోమ్మా, ఊరుకో, చూసుకుందాం. ఏడవకమ్మా, ఊరుకో. అమ్మా అమ్మా అమ్మా, ఊరుకోమ్మా. నాన్నకేం కాదులే, ఊరుకో. ఏడవకమ్మా. కుట్ర జరిగిందమ్మా, వాళ్ళకి నేనే కదా డబ్బులు ఇచ్చాను. అప్పుడు చెక్కు తీసుకోలేదు కాబట్టి ఈ శిక్ష పడింది. అయినా కూడా వాళ్ళు ఇలాగా చేస్తారు, సొంత అన్నను కూడా చూడకుండా. అతను చేపించుంటాడు. లతిక అత్త మనసులో ఏ ఉండదు. ఆవిడ కూడా చేతులు కలిపి ఉంటుంది, లేకపోతే ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరాలమ్మా. అందరూ ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? జయ అక్కకి. వాళ్ళందరూ టూర్కి వెళ్ళారన్నయ్య. బావ కంపెనీ స్టాఫ్, ఫ్యామిలీ. అక్క నిన్నే కాల్ చేసి చెప్పింది. మురళీ పద్నానికి కాల్ చేస్తే కాల్ చేయరా? ఒక ఆపదొచ్చినప్పుడు తోబుట్టులే కదా సాయం చేస్తారు. తోడబుట్టిన వాళ్ళు ఇప్పుడు చేసిన సాయం చూశాను కదమ్మా. ఏమైందన్నయ్య? ఎంగేజ్ వస్తుంది, ఫోన్ పనిచేయట్లేదేమో. అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవరూ లేకుండా పోయారు దేవుడా. అమ్మా, నేను వెళ్ళి పెద్దనాన్నగారిని కలుస్తాను. విషయం తెలిస్తే ఆయన ఏదో ఒక సాయం చేస్తారుగా. అలాగే బాబు. ఆ. సూరజ్కి ఒకసారి ఫోన్ చేసి చూడనా? వాళ్ళ నాన్నకి రాజకీయ నాయకుల పరిచయం ఉంది కదా. అయినా వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలా? ఎప్పటికైనా తెలిసే కదా తీరుతుంది. చెక్కు రిటర్న్ అయిన కేసులో ఉరిశిక్ష ఏమి వెయ్యరు కదా. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఇక్కడ ఎవరూ లేరు. మామూలు మనుషులా కనిపించలేదు. అంతమంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారంటే వీళ్ళ ఇంటికి ఇప్పుడే కదా వచ్చారు. ఊరు నుంచి తప్పించుకొని వచ్చిందేమో. కానీ చూస్తే మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు. చూడ్డానికి మంచి వాళ్ళలా ఉండే వాళ్ళని అసలు నమ్మకూడదన్నా. ఇది చిన్న కేసు కాదు, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ వస్తారా? విషయం ఏంటో మనగారు తెలుసుకోవాలి కదా. ఈ ఊర్లో రేపు మనం జీవించాలి కదా. అయినా ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేములే. హలో, నేనే బాలని. అరే చాలా సర్ప్రైజ్గా ఉందే. ఇలా చూడండి, నేను ఒక విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి విషయం?
మీరిందులో ఏమైనా చేయగలరా? నేనేం చేయగలను? పోలీస్ స్టేషన్కి అసలు ఎప్పుడూ వెళ్ళిందే లేదు. మా నాన్న కూడా అటువంటి మనిషే. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళినట్టు నాకు గుర్తులేదు. మన టైం బాగోలేకపోతే ఇలాగే జరుగుతుంది. చూడండి, మా నాన్న ఏ తప్పు చేయలేదు. అలా అని మనం చెప్పొచ్చు, కానీ మిగతా వాళ్ళ దృష్టిలో అలా కాదు కదా. తప్పు చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకెళ్తారు. మీరొక్కసారి మీ నాన్నతో చెప్పి. బావుంది. ఇది నాన్న చెవిలో పడకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలన్నీ నాన్నకు నచ్చవని నీకు తెలుసుగా. ఆయన చాలా యోగ్యంగా బతుకుతున్న మనిషి. మా నాన్న కూడా అటువంటి మనిషేనండి. ఎప్పుడు కూడా మా నాన్న తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. సరే సరే, నా వల్ల ఏదైనా చేయగలిగితే చేస్తానులే. సార్, కోర్టు సమయం అయిపోబోతోంది. మెజిస్ట్రేట్ ఎక్కడుంటే అదే కోర్టు. ఇతన్ని ఎక్కడో చూశానే. చూస్తే కనిపిట్లా, ఏదో బిగ్ షాట్ అయి ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఏదో రేప్ కేసు అయి ఉంటుంది. పెద్దోళ్లే కదా ఆ కేసులు ఇరుక్కునేది. ఏవయో ఏవయో ఇటు తిరుగు, ఒకసారి నీ మొహం చూపించు. జరగండి. అన్నయ్య ఒకడే వెళుతున్నాడు కదా, అజయ్ని కూడా తీసుకెళ్ళొచ్చుగా. నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? నువ్వేం చేయక్కర్లేదు. అన్నయ్య ఒంటరిగా వెళుతున్నాడు, నువ్వు కూడా తోడు వెళితే బాగుంటుందిగా. ఎంతమంది వెళ్ళినా ఇవాళ జామీన్ దొరకదు. ఊరికే పోలీస్ స్టేషన్ ముందు నుంచొని దావలతో కుట్టించుకోవాలి. నాన్న నీ మీద చూపించే ప్రేమ ఈ ఇంట్లో ఇంకెవ్వరి మీదైనా చూపిస్తున్నారా? ప్రేమని ఈ విధంగా తోక వేసి చూడటం నాకు తెలీదు. నువ్వింకా చాలా నేర్చుకోవాలి. రే, నాన్న ఒక్క డ్రెస్ నీకు కొంటే నీకు కొన్న ఆ ఒక్క డ్రెస్ కాస్ట్తో నాకు, జయక్కకి, అన్నయ్యకి కొనిచ్చేవారు తెలుసుగా. అందరికీ డబ్బు ఇచ్చేటప్పుడు కూడా నీకే కదా ఎక్కువ ఇచ్చేవారు. అజయ్ తిన్నాడా అని తెలుసుకుని ఆ తర్వాతే నాన్న కూర్చుని భోంచేస్తారు. నాన్నకి నీ మీద ఎంత ప్రేముందో నువ్వింకా తెలుసుకోలేకపోతున్నావు కదూ. వాడు చిన్నపిల్లాడు కదే. అవును, నువ్వు కూర్చుని జోలపాటు పాడతావా? నువ్వు అక్కడికి వెళ్ళాక కాల్ చేయన్నయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళి చేరడానికి సాయంత్రం అవుతుందేమో. పెద్దనాన్నగారు కొట్టు మూసే లోపల అక్కడికి వెళ్ళాలమ్మా. ఈ ఇంట్లో మొగాడువని చెప్పడానికి నువ్వు మాత్రమేను, గుర్తుపెట్టుకో. పెద్ద మగాడేలే. అయితే నేను వస్తాను. అతనికి సంకెళ్ళు తీసేయి. సార్,
చార్జ్ ఏంటి? 420 యువర్ ఆనర్. చెక్కు మోసం. కస్టడీలో అయినా కావాలా? వద్దు యువర్ ఆనర్. ఎంక్వైరీ చేయనక్కర్లేదు, జ్యుడిషియల్ వారంటే. ఓహో. హరికృష్ణ, నువ్వా? ఏంటి ఈ టైంలో? రా లోపలికి రా. పెద్దనాన్న, మీ ఫోన్కి ఏమైంది? నేను చాలాసార్లు ట్రై చేశాను. ఎవరు ఇలా పెట్టింది? ఇక్కడ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి. సుజాత ఇంకా అమ్మాయి సాయంత్రమే వెళ్ళారు. నైట్ ఫోన్ రింగ్ అయితే నేను టెన్షన్ అయిపోతానని సుజాతకి బాగా తెలుసు. అందుకేనేమో రిసీవర్ కింద పెట్టి వెళ్ళి ఉంటుంది. నువ్వు కూర్చో హరి. అది నేను ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటా ముఖ్యమైన విషయం? ముందు నువ్వు కూర్చొని మాట్లాడుకుందాం. నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడు? ఎందుకని? అత్తేమో నాన్నపై కేసు ఇచ్చింది. నాన్నగారు ఇవ్వాల్సిన 3 లక్షలు ఇవ్వలేదని చెప్పింది పెద్దనాన్న. కానీ నేను అత్తకి డబ్బులు రిజిస్టర్ ఆఫీస్ ముందే ఇచ్చేశాను. నేను ఆ తర్వాత రోజే 3 లక్షలు తీసుకొచ్చి మీకు ఇచ్చాను పెద్దనాన్న. డబ్బు నాకు దొరికింది. నాకు డబ్బు దొరకలేదని నేను ఎవరితోనూ చెప్పలేదే. నాన్న ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదని మీకు తెలుసు. నాన్న జైలుకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కేవలం మీరు మాత్రమే మాకు సాయం చేయగలరు పెద్దనాన్న. నా తమ్ముడు జైల్లో ఉంటే నేను చూస్తూ ఉండగలనా? కానీ నేనేం చేయగలను హరి? నాన్నకి జామీన్ ఇప్పించండి. ఇప్పుడు చేయాల్సింది అది మాత్రమే. అప్పు తీర్చిన రెసిప్ట్ కావాలి. జయచంద్రన్కి జామీన్ ఇవ్వటానికి నాకేదైనా ఆక్షేపణ ఉందా? కానీ అది నేను చేయలేను హరి. వరి కట్టిన రసీదు నేను బ్యాంకులో ఇచ్చేశాను. పోయిన నెల బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాను. స్థలం కొలట్రాల్లో ఉంటే వరి కట్టిన రసీదు ఇవ్వకుండా ఉండగలమా? నేను బ్యాంకులో లోన్ తీసుకొనే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. నేను బయటికి మాత్రమే ఇలా కనిపిస్తాను, కానీ నాకే ఇప్పుడు తలకు మించిన అప్పులున్నాయి. నేను వస్తాను పెద్దనన్నా. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్ళొచ్చుగా. ఎలాగో నువ్వు నైటు ఏమీ చేయలేవుగా. తెల్లారిన తర్వాత మీరేమైనా చేయగలరా? అది నేను చెప్పాను కదా రీ. వరి కట్టిన రసీదు 10 సంవత్సరాల క్రితం బ్యాంకు వాళ్ళు జప్తీ చేయడానికి వచ్చినప్పుడు నాన్న డబ్బులిచ్చి సాయం చేసిన ఆ స్థలానికే కదా మీరింకా పన్ను కడుతున్నారు పెద్దనాన్న. నాన్నని ఇరికించాలని అత్త మాత్రమే కాదు, చాలా మంది అనుకుంటున్నారు. ఆ రాక్షసుడు రోజు వేసుకునే మాత్రలు కూడా తీసుకెళ్ళనివ్వలేదు. ఆయన్ని ఆ పోలీసు వాళ్ళు కొడతారేమోనని భయంగా ఉంది. అలాంటిదేం ఉండదమ్మా. ఇది హత్యేం కాదు కదా. హరి అన్నయ్య వెళ్ళాడుగా. పెద్దనాన్న ఖచ్చితంగా జామీన్లో తీసుకొచ్చే ఏర్పాటు చేస్తారు. హరి వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మనం ఇక్కడ బాధపడుతూ కూర్చుంటామని వాడికి తెలీదా? ఫోన్ చేసే వసతి లేదేమో. ఫోన్ చేయడానికి ఏదైనా బూత్ కావాలి కదా. అయినా తన సొంత అన్నాన్ని కూడా చూడకుండా ఎలా చేసిందో చూడు. చెక్ తిరిగి ఇవ్వమన్నప్పుడు ఏం చెప్పిందో తెలుసా? చించి పారేశాను అంది. వాళ్ళు కుట్ర చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నారు.
ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవిస్తారు. శాపాలు పెట్టద్దమ్మా. బంధువులనేది వాళ్ళకి గుర్తు లేకపోయినా మనకైనా ఉండాలిగా. తినటానికి ఏమీ లేదా అమ్మా? నాకు ఆకలేస్తుంది. అన్నం ఉంది కదా బాలా, పద అన్నం పెడతాను. కొడుకు పెళ్లి చేసుకోబోయే కుటుంబం ఫేమస్ అయితే అది తల్లిదండ్రులకి గొప్పేరా. కానీ ఒకవేళ చెడ్డ పేరైతే అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు, శిక్షించారు. ఇలాగని ఒకళ్ళ గురించి చెప్పడం అది అంతగా మంచి విషయమేం కాదురా.